అందరికీ నమస్కారమండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డ్‌దారులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులైతే జారీ చేయబోతుందనమాట. అదే డిజిటల్ రేషన్ కార్డులండి. ఇందులో మీకు ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా? మీకు వస్తుందా లేదా? మీ పేరు లిస్ట్‌లో ఉందా లేదా? ఎలా చెక్ చేసుకోవాలి? ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. చాలామంది అడుగుతున్నారు. అసలు ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి కానీ ఏ విధంగా చెక్ చేసుకోవాలి? అలాగే దీనికి సంబంధించి గాను ఎలిజిబిలిటీ కనుక లేకపోతే మేము ఎలా అప్లై చేసుకోవాలి? ఇలా ప్రతీదీ కూడా మీకైతే పూర్తి సమాచారం అయితే అందిస్తానండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో, మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్‌దారులందరికీ కూడా పాత రేషన్ కార్డ్ కాకుండా కొత్త రేషన్ కార్డ్ జారీ చేయబోతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క రేషన్ కార్డ్ సంబంధించి గాను చూసుకున్నట్లయితే చాలామంది ఎదురు చూస్తున్నారు. మా పేరు ఉందా లేదా అలా చెక్ చేసుకోవాలని చెప్పేసి. సో, మీకు ముందుగా డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఒక వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతదండి. అందులో ఎవరైతే రేషన్ కార్డ్ హెడ్ ఎవరైతే ఉన్నారో అంటే సపోజ్ మీకు ఆ రేషన్ కార్డ్ సంబంధించి అయితే ఉంది. ఆ ఫ్యామిలీలో నలుగురైతే ఉన్నారు. ఆ రేషన్ కార్డ్ సంబంధించి గాను మెయిన్‌గా ఒక హెడ్ అయితే ఉంటుంది. ఆ యొక్క హెడ్ సంబంధించి గాను ఒక నంబర్ అయితే ఉంటుంది. ఆ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసి కింద క్యాప్చా అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. అక్కడే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎలాగంటే కింద ఒక నంబర్ గాని, లెటర్స్ గాని డిస్‌ప్లే చేస్తారో అదే లెటర్స్ మళ్ళీ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అక్కడ ఎలిజిబిలిటీ స్టేటస్ అయితే వస్తుందనమాట. అక్కడ ఎలిజిబుల్ అని ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు డిజిటల్ రేషన్ కార్డ్ అయితే ఇస్తారనమాట. దీనివల్ల మీకు ఈ యొక్క రేషన్ కార్డ్ సంబంధించి కానీ ఇబ్బంది లేకుండా రేషన్ తీసుకోగలుగుతారండి. అయితే వీటికి సంబంధించి కానీ లేకపోతే మాత్రం ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. రేషన్ కార్డ్ సంబంధించి గాను మీరు అప్లై చేసి ఉండకపోవచ్చు. ఒకవేళ అప్లై చేసినా కానీ కొన్ని ఇష్యూస్ వల్ల రావచ్చు. అది మీరు సచివాలయం వెళ్ళినా కానీ వాళ్ళు సాల్వ్ చేస్తారండి. ఈ విధంగా మొత్తం డిజిటల్ అవ్వడం వల్ల మనకి డిజిటల్ రేషన్ కార్డ్ అయితే కొత్త విధానాన్ని తీసుకురాబోతుందనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి ముందడుగులైతే వేస్తుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. త్వరలోనే దీనికి సంబంధించి గాను కార్డుల పంపిణీ కూడా చేయబోతుందనమాట. అక్కడే ఎలిజిబిలిటీ స్టేటస్‌లోనే మీకు కార్డులనేవి ఎవరు పంపిణీ చేస్తారో మీ యొక్క సచివాలయం సంబంధించి కానీ ఏ స్టాఫ్ సబ్మిట్ చేస్తారు అంటే పంపిణీ చేస్తారు. ప్రతీదీ కూడా అక్కడ డిస్‌ప్లే చేయడం అనేది జరుగుతుందనమాట. అలా మీ విధంగా తెలుసుకోవచ్చు. ఆ కార్డ్ ఎవరు ఇస్తారని చెప్పేసి మీ యొక్క ఏరియాలో అయితే. ఈ విధంగా మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరపున సంబంధించి గాను ఒక్కొక్క పథకం కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందనమాట. ఇటువంటి తాజా అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.